టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. స్వయం కృషితో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈరోజు నెంబర్ 1 హీరో పొజిషన్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. 69 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర. ఇది ఆయన కెరీర్లోనే 156వ సినిమా. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం అవడంతో పాటు ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో సంక్రాంతికి ఈ సినిమా నుంచి తప్పించి మరో సినిమాను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ మే నెలలో విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఆయన ఈ సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తాడు అనే చర్చ టేజర్ చూసిన తర్వాత మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర షూటింగ్ అయిపోయిన వెంటనే చిరంజీవి గారు తన కెరీర్లో 157 సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు. తన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో నటించున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మరో టాలీవుడ్ సీనియర్ హీరో మరియు తమిళ సీనియర్ హీరో ఈ సినిమాలో నటించున్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ హాసన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించనున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. అయితే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా అయితే సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతోంది. షూటింగ్ కార్యక్రమాలు చకచక జరుగుతూ ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మూవీతో చిరంజీవి గారు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి గారికి జోడీగా త్రిష నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసింది.